ఇలాంటి కెమెరాలు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఇంటికి కానీ ప్రతి ఆఫీస్కి కానీ కంపల్సరీగా అవసరమైతే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో దొంగతనాలు అనేది ఎక్కువ అవుతున్నవి. ఇలాంటి కెమెరాలు మీరు యూజ్ చేసినట్టయితే మీకు సెక్యూరిటీ ఇచ్చినట్టయితే 100% ఉంటుంది. దీంట్లో క్లౌడ్ స్టోరేజ్ 30 డేస్ వరకు అయితే ఫ్రీ ఉంది. సో ఇలాంటి క్లౌడ్ స్టోరేజ్ యూజ్ చేసుకుంటూ మనం ఎక్కడ దొంగతనం జరిగినా కూడా, ఒకవేళ ఈ కెమెరా ఎత్తుకెళ్ళినా కూడా మన దాంట్లో అయితే క్లౌడ్ స్టోరేజ్లో డాటా స్టోరేజ్ అవుతుంది. సో ఎవరు వచ్చారు ఎవరు పోయారు అనేది ఈజీగా మనం అయితే క్యాచ్ చేయొచ్చు. సో ఈ కెమెరాలు 4G కెమెరాస్, బ్రాండ్ వచ్చేసి ట్రూవ్యూ బ్రాండ్. దీంట్లో ఇది 3MP ఉంటుంది, ఇది 4MP క్వాలిటీ ఉంటుంది. 3MPకి 4MPకి ఉన్న డిఫరెంట్ ఏముంది క్వాలిటీ. సో ఇది ఇన్స్టాలేషన్ ఏ విధంగా మనం చేసుకోవచ్చు. మీరు ఇది పర్చేజ్ చేసినాక సెల్ఫ్గా మీరు ఇన్స్టాలేషన్ చేసుకునే ప్రాసెస్ అయితే నేను మీకు అప్డేట్ చేస్తున్నాను. మేము రెగ్యులర్గా మంచి వీడియోస్ అయితే అప్డేట్ చేస్తున్నాను. సో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా. ఈ రెండు కెమెరాల్లో ఫ్యూచర్స్ మాత్రం సేమ్ ఫ్యూచర్స్ ఉంటాయి. ఒక కెమెరా గురించి మీకు అప్డేట్ చేస్తాను. రెండు కెమెరాల క్లారిటీ, ఒకవేళ మీకు జూమింగ్ ఆప్షన్ అనేది 4MP కెమెరాలో ఎక్కువ ఉంటుంది. దీంట్లో జూమింగ్ అంటే మనం ఎక్కడైనా మనం కెమెరా ఇన్స్టాలేషన్ చేసిన ప్లేస్లో కొంత దూరం మనం ఎక్కువ స్పేస్ దూరం మనం జూమ్లో చెక్ చేసుకోవాలంటే ఇది 10x జూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో 10x జూమ్ అయితే ఇవ్వడలేదు. ఈ కెమెరా వచ్చేసరికి ప్రతి కెమెరాలో మనకి ఇది పాన్ టిల్ట్ ఉంటుంది. 360 డిగ్రీస్ వరకు అయితే రొటేషన్ అయితే అవుతుంది. అలాగే ఆల్ టైమ్స్ నైట్ టైంలో రికార్డింగ్ అవుతుంది. 256 GB వరకు మెమొరీ కార్డు యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మనకు పుష్ అలారం నోటిఫికేషన్ ఉంటుంది. మన కెమెరా ముందరికి ఎవరైనా వచ్చినా కానీ మన అప్లికేషన్లో నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకు 30 డేస్ అయితే క్లౌడ్ స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్లౌడ్ స్టోరేజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనకు ఎలా అంటే ఒకవేళ కెమెరా ఎత్తుకెళ్ళినప్పటికీ కూడా కెమెరా ముందరికి ఎవరు వచ్చినారు వాళ్ళ వీడియో అయితే క్యాప్చర్ చేసింది క్లౌడ్ స్టోరేజ్లో అయితే మనకు స్టోరేజ్ చేసుకోవచ్చు. మంచి ఆప్షన్ దీంట్లో ఉన్నది. హ్యూమన్ ట్రాకింగ్ అయితే ఖచ్చితంగా మంచిగా స్కాన్ అయితే చేస్తుంది. ఇదే విధంగా సేమ్ సోలార్ కెమెరాలో మనమైతే వీడియో అయితే చేయడం జరిగింది. సోలార్ కెమెరా చాలా బాగా వ్యూస్ ఉన్నవి దానికి. అలాగే ఆ కెమెరాలు 200 పైన అయితే తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడికైనా మేము కొరియర్ అయితే చేశాము. సెల్ఫ్గా ఇన్స్టాలేషన్ చేసుకునే ప్రాసెస్ కూడా మేము అప్డేట్ చేశాము. సో దీంట్లో వచ్చేసరికి పుష్ అలారం నోటిఫికేషన్ అయితే ఉంది. అలాగే మొబైల్ యాప్ వచ్చేసరికి ట్రూ క్లౌడ్ మొబైల్ యాప్ ద్వారా మనం దీన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఫుల్ డూప్లెక్స్ ఆడియో ఉంటుంది. సో మనం కెమెరా ముందు నుండి మాట్లాడినా మన మొబైల్లో వినవచ్చు, మన మొబైల్ నుండి మాట్లాడినా కూడా కెమెరాలో వినే అయితే ఆప్షన్ అయితే ఉంది. అలాగే దీంట్లో వీడియో కాంప్రెసర్ వచ్చేసరికి H.265 అయితే వీడియో కాంప్రెసర్ చేస్తుంది మనకు. అంటే 64 GB మెమరీ కార్డ్ ఇన్స్టాలేషన్ చేసినామంటే అప్ టు 10 to 15 డేస్, 128 GB మెమరీ కార్డ్ వేసినామంటే 15 to 25 డేస్ అయితే మనం ఇది రికార్డింగ్ చేసుకోవచ్చు. మనం ఎలా అంటే హ్యూమన్ ట్రాకింగ్ అయినప్పుడు మాత్రమే రికార్డింగ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, లేదా 24 అవర్స్ కూడా మనం ట్రాకింగ్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఈ కెమెరాలో అయితే ఉంది. చాలా బాగుంది కెమెరా. మేమైతే ఇప్పటివరకు చాలా మటుకు కొరియర్ అయితే చేయడం జరిగింది కెమెరాస్. మీకు కూడా ఇలాంటి కెమెరాలు కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి, మీకు మేము కొరియర్ చేస్తాము. కొరియర్ అయిన తర్వాత మీకు ఇనిషియలైజేషన్ చేసుకునే ప్రాసెస్ కూడా నేను మీకు ఏ విధంగా చేసుకోవచ్చు, మళ్ళీ తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉన్నా కన్నా కూడా మేము మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము. ఈ కెమెరాలు వచ్చేసి 1 year అయితే వారంటీ ఉంటుంది. 1 year వారంటీలో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు కొరియర్ చేసినట్టయితే, నాన్ లోకల్ ప్లేస్లో ఉండి మీరు కొరియర్ చేసినట్టయితే మళ్ళీ మీకు సర్వీస్ చేయించి మీకు రిటర్న్గా కొరియర్ అయితే చేయించడం జరుగుతుంది. సో ముందుగా మనం కెమెరాను అయితే అన్బాక్సింగ్ చేద్దాం, ఓపెన్ చేద్దాము. సో కెమెరా మనం అన్బాక్సింగ్ చేసినట్టయితే ఈ విధంగా కెమెరా అయితే రావడం జరుగుతుంది. ఈ కెమెరాను మనం సీలింగ్కు మనం ఫిట్ చేసుకోవచ్చు, లేదా మనం ఇట్లా బ్యాక్గ్రౌండ్ వాల్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఇక్కడ వచ్చేసి ఈ ఇండికేటర్ లైట్స్ ఉంటాయి కదా, లేయర్ లైట్స్ వచ్చేసరికి ఇది డే అండ్ నైట్ కలర్లో మనకు ఆప్షన్ లైట్ అయితే వచ్చి మనకు ఈ కెమెరా ఇన్స్టాలేషన్ చేసిన ప్లేస్లో ఉన్న ప్లేస్ అంతా మనకు కలర్ వ్యూ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడే వచ్చేసి మెమొరీ కార్డ్ అండ్ సిమ్ కార్డ్ ఇన్స్టాలేషన్ స్లాట్ అయితే రావడం జరుగుతుంది. మెమొరీ కార్డ్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే సిమ్ కార్డ్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ మనం కెమెరా రీసెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ నుండే రీసెట్ చేసుకోవాలి.
దీని బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడైతే క్యూఆర్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ యూజ్ చేస్తూనే మనం కెమెరా స్కాన్ చేసుకొని ఇనిషియలైజేషన్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ప్రాసెస్ అప్డేట్ చేస్తాను. అలాగే దీంట్లో వచ్చేసరికి ఇక్కడ మైక్ అయితే ఉంటుంది, మనకు ఏదైతే స్పీకర్ ఉంటుంది కదా. సో మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే మనకు అలారం అయితే వస్తుంది, ఇక్కడ నుండి అలారము, అలాగే 2-వే ఆడియో ఉంటుంది కదా. ఈ ఆడియో, ఈ కెమెరా కూడా చాలా బాగా క్లియర్గా మనకు ఆడియో అయితే వినబడుతుంది. సో అది కూడా మీకు నేను అప్డేట్ చేస్తాను. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకు 3 కేబుల్స్ కనెక్టర్స్ అయితే రావడం జరిగింది. ఒకటి సిమ్ కార్డ్ ఇన్స్టాలేషన్ స్లాట్ కాకుండా మనకు ఏదైతే ఇంటర్నెట్ అవైలబుల్ ఉన్నట్టయితే ఇంటర్నెట్ కేబుల్ ద్వారా రూటర్ నుండి ఈ కెమెరా కనెక్ట్ చేసినట్టయితే మనకు నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. సో సిమ్ కార్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంటర్నెట్ అవైలబుల్ ఉన్నట్టయితే మీరు ఈ కేబుల్ ద్వారా మీరు ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకుంటే పర్ఫార్మెన్స్ చాలా స్పీడ్గా అయితే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఈ పవర్ ఆప్షన్ ఉంటుంది. ఈ పవర్ దీంట్లో అడాప్టర్ అయితే రావడం జరుగుతుంది. ఈ అడాప్టర్ కనెక్ట్ చేస్తూ మనం పవర్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది పవర్ అడాప్టర్. సో ఈ కెమెరాలో ఉండే ఫీచర్స్ అయితే మీకు చెప్పాను కదా. డే అండ్ నైట్ కలర్ వస్తుంది, 2-వే ఆడియో ఉంటుంది, 360 డిగ్రీస్ రొటేషన్ అయితే తిరుగుతుంది. మనకెవరైతే కెమెరా ముందుకు రాగానే హ్యూమన్ ట్రాకింగ్ అయితే చేస్తుంది. అలాగే హ్యూమన్ ట్రాక్ చేస్తూ మన మొబైల్కి అయితే పుష్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ద బెస్ట్ కెమెరా. 30 డేస్ అయితే క్లౌడ్ స్టోరేజ్ అయితే ఫ్రీ ఇవ్వడం జరిగింది. మిగతా మనం క్లౌడ్ స్టోరేజ్ ఇనిషియలైజేషన్ చేసుకొని పర్చేజ్ చేసుకున్నట్టయితే ద బెస్ట్ సెక్యూరిటీ. ఈ కెమెరా ఎత్తుకెళ్ళినా కూడా మనం క్లౌడ్ స్టోరేజ్ ద్వారా మనం డాటా అయితే బ్యాకప్ తీసుకోవచ్చు. సో ఇదైతే మీకు ఇనిషియలైజేషన్ చేసి చూపెడతాను. ఇది 3MP కెమెరా, ఇది 4MP కెమెరా. పూర్తి ఆప్షన్స్ ఏముండి 3MP కెమెరాలో డ్యూయల్ లెన్స్ అంటే మనకు ఎక్కువ దూరం జూమింగ్ అయితే రాదు. మీకు 4MP కెమెరాలో అయితే జూమింగ్ అయితే రావడం జరుగుతుంది. 2 కెమెరాలు మీకు ఇనిషియలైజేషన్ ప్రాసెస్ కూడా మీకు ఇప్పుడు అప్డేట్ చేస్తాను నేను. సో ముందుగా అయితే నేను మా స్టోర్లో కనెక్ట్ చేసి మీకు మొబైల్లో అప్లికేషన్ ఇన్స్టాలేషన్ చేసి స్కాన్ చేసుకునే విధానం కూడా మీకు ఇప్పుడైతే అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు 3MP కెమెరాలు వచ్చేసి ఇక్కడ ఓన్లీ సింగిల్ లెన్స్ వస్తుంది. అదే మనకు 4MP కెమెరా వచ్చేసరికి దీంట్లో డ్యూయల్ లెన్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు కెమెరా ఇప్పుడు ఇది కూడా ఓపెన్ చేసి మీకు ఇన్స్టాలేషన్ చేయగా మీకు అయితే ఫిట్ చేయగా అయితే చూపెడతాను. సో ఇది సింగిల్ లెన్స్, అది డ్యూయల్ లెన్స్. డ్యూయల్ లెన్స్లో ఏంటంటే మనకు జూమ్ ఎక్కువ వస్తుంది, కొంచెం ఏరియా ఎక్కువ లాంగ్ మనం ఫోకస్ చేయాలనుకున్నప్పుడు ఆ డ్యూయల్ లెన్స్ అయితే బాగా ఉపయోగపడుతుంది. సో ఇనిషియలైజేషన్ అయితే చేసి చెక్ చేసి చూపెడతాను మీకు ఇప్పుడు. సింగిల్ లెన్స్ కెమెరా 3MP కెమెరా. ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ కేబుల్ పెట్టే ఆప్షన్ అని చెప్పాను కదా. ఇక్కడ నెట్వర్క్ కేబుల్ మనం డైరెక్ట్గా ఇలా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి మనం సిమ్ కార్డ్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 4G నెట్వర్క్ అవసరం లేకుండా డైరెక్ట్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తుంది. ఒకవేళ మనకు అక్కడ ఇంటర్నెట్ లేనట్టయితే ఇక్కడ ఖచ్చితంగా సిమ్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. అలాగే కంపల్సరీగా మెమరీ కార్డ్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనం చాలా ఈజీ. ఈ పైన సీలింగ్ పెట్టాలంటేనేమో ఇక్కడ 2 స్క్రూస్ వేస్తే సరిపోతుంది. లేదా మనం ఇలా వాల్కు పెట్టాలనుకున్నప్పుడు కూడా ఇక్కడ ఒక 2 స్క్రూలు వేస్తే సరిపోతుంది మీకు. ఇది ఇన్స్టాలేషన్ చాలా ఈజీ ఫిట్టింగ్ అనేది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఇన్స్టాలేషన్ చేపించి మీకు యాడ్ చేద్దాను, చూడదాం. సో ముందుగా అయితే మన మొబైల్లో ట్రూ క్లౌడ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ట్రూ క్లౌడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మెయిల్ ఐడి అడుగుతుంది, ఓటీపీ కూడా పోతుంది. ఓటీపీ తీసుకొని మనకు ఇనిషియలైజేషన్ లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్ ఇది. సో ఇక్కడ ట్రూ క్లౌడ్ మనం అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత కెమెరాలో యాడ్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. డైరెక్ట్ యాడ్ కెమెరాని, యాడ్ కెమెరా క్లిక్ చేసి మనకి ఇక్కడ స్కాన్ చేస్తే సరిపోతుంది. స్కానింగ్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కెమెరాకి పెట్టు. సో ఇలా డైరెక్ట్ స్కాన్ చేయగానే మనకి ఇక్కడైతే వచ్చేస్తుంది కెమెరాలో. సో కాన్ఫిగర్ ద డివైస్ కాన్ఫిగరేషన్ అవుతుంది. అయిపోయిన తర్వాత మనకి ఇది షాప్ అయితే షాప్ అని పెట్టేసుకోండి, ఆఫీస్ అయితే ఆఫీసు, మీరు లివింగ్ రూమ్ అయితే లివింగ్ రూమ్ అని పెట్టండి. నేను ఆఫీస్ అని కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ పెట్టేశాను. తర్వాత డైరెక్ట్ ఇక్కడ కెమెరా కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఫినిష్ చేయండి. ఫినిష్ చేయగానే కెమెరా ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే అడుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని అయితే సేవ్ చేసుకోండి, కంపల్సరీగా సేవ్ చేసేసుకున్నాను నేను. సో ఇది డైరెక్ట్ ప్లే బటన్ క్లిక్ చేస్తే మనకు ప్లే అయితే అవుతుంది. దీంట్లో ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ మోర్ ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మోషన్ డిటెక్షన్ ఉంది. ఈ మోషన్ డిటెక్షన్ అయితే ఆన్ చేయండి. ఈ క్రూజ్ అనేది ఏంటంటే ప్రతి 5 సెకండ్స్కి ఒకసారి మనకు రొటేషన్ 360 డిగ్రీస్ తిరుగుతుంది. సో క్రూజ్ ఆప్షన్ పెడితే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఆప్షన్. ఈ పీటీజెడ్ కొలాబరేషన్ కూడా పీటీజెడ్ కొలాబరేషన్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా ఇది కూడా రొటేషన్ అయితే 360 డిగ్రీస్ తిరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ సైరన్ ఆప్షన్ ఉంది కదా. సైరన్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ సైరన్ ఈ విధంగా సౌండ్ అయితే వస్తుంది. ఈ సైరన్ ఆప్షన్ అనేది మనం ఇలా ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోతుంది. ఈ సైరన్ ఆప్షన్ అనేది మీరు ఎవరైనా హ్యూమన్ ట్రాకింగ్ వచ్చినప్పుడు
ఆటోమేటిక్గా మనకు ఆన్ చేసి పెట్టినట్టయితే ఎవరు ఇక్కడ తిరిగినా కానీ సైరన్ అయితే వస్తుంది. ఈవెంట్స్ వచ్చేసి మనకేంటంటే మనకి ఇక్కడ కెమెరా ముందు ఎవరు తిరిగినా కానీ ఇక్కడ ఈవెంట్స్ అయితే రావడం జరుగుతుంది. మెమరీ కార్డు కంపల్సరీ ఇన్స్టాల్ చేయాలి. మెమరీ కార్డు ఉంటేనే ఈవెంట్స్ కానీ లేదా మన బ్యాకప్ కానీ అన్నీ వస్తాయి. మెమరీ కార్డు వితౌట్ మెమరీ కార్డుతో బ్యాకప్ రాదు. సో ఇక్కడ పొజిషన్ ఆప్షన్ ఉంది. పొజిషన్లో 6 పొజిషన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైతే పొజిషన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా కెమెరా అక్కడికి వెళ్ళి ఆగి మనకు ఆ ఏరియాలో ఏమున్నదైతే చూపెడుతుంది. సో అలాగే దీనికంటే ముందుగా ఇక్కడ క్లౌడ్ ఆప్షన్ అయితే ఉంది. ఈ క్లౌడ్ ఆప్షన్ అయితే మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే మెయిల్ ఐడి ద్వారా మీకు 1 మంత్ వరకు అయితే ఫ్రీ ఆప్షన్ ఉంది. దీనిలో క్లౌడ్ స్టోరేజ్ ఇక్కడ మీకైతే చూపెట్టడం జరుగుతుంది. 1 ఇయర్కు 650 రూపీస్, 3 డేస్ అంట. 650 రూపీస్కు 3 డేస్ 1 ఇయర్ ఉంటుంది. లేదు 1 ఇయర్ 850 రూపీస్ పెడితే 1 వీక్ 7 డేస్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనం ఎప్పుడైతే క్లౌడ్ స్టోరేజ్ ఇన్స్టాల్ చేసుకుంటామో లాస్ట్ 7 డేస్ బ్యాకప్ అయితే మనకు క్లౌడ్లో ఉండడం జరుగుతుంది 1 ఇయర్ వరకు. సో ఇదైతే కంపల్సరీ ఇన్స్టాలేషన్ చేసుకోండి. కెమెరా ఎవరైనా ఎత్తుకెళ్ళినా, మెమరీ కార్డు ఎవరైనా తీసుకెళ్ళినప్పటికీ కూడా మన క్లౌడ్ స్టోరేజ్ ద్వారా బ్యాకప్ అయితే తీసుకోవచ్చు. ఇలా మనం కెమెరాని అయితే రొటేషన్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఇది 3 MP క్వాలిటీ, ఈ క్వాలిటీలో ఉంది చూడండి 3 MPది. ఇక్కడ మీకు జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ జూమ్ చేసినట్టయితే లాస్ట్ ఎండ్లో ఉన్న పర్సన్ కొంచెం మనకు క్లియర్గా అవుపడట్లేదు. ఇది వచ్చేసి ఇక్కడ ప్రింటర్ కూడా చూడండి క్లియర్గా అవుపడతలేదు. సో ఏంటంటే అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనే విధంగా అవుపడుతున్నది కానీ సో మనకు క్లారిటీ అయితే లేదు 3 MP కెమెరాలో. ఓకే, అంటే నార్మల్ పర్పస్లో అయితే రికార్డింగ్ ఓకే బాగుంది. సో ఇది మోషన్ ట్రాకింగ్. ఈ మోషన్ ట్రాకింగ్ ఆటోమేటిక్గా కెమెరా ముందు ఎవరు మోషన్ తిరిగినా కానీ సో కెమెరా దగ్గరనైతే ఏదైతే రావడం జరుగుతుంది, రొటేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి నైట్ విజన్. ఈ ఐఆర్ నైట్ విజన్ ఆన్ చేసినట్టయితే ఈ నైట్ విజన్లో మనకేంటంటే ఇక్కడ ఫుల్ కలర్ నైట్ విజన్, అంటే ఇట్లా ఫుల్ కలర్ నైట్ విజన్ ఆన్ చేసినట్టయితే మనకు డైరెక్ట్గా నైట్ అంతా లైట్ వెలుగుతూనే ఉంటుంది. లేదా ఇన్ఫ్రారెడ్ నైట్ ఎల్ఈడి అంటే కెమెరా ముందరికి ఎవరైనా వచ్చినట్టయితే అప్పుడు కెమెరా ముందర ఆటోమేటిక్గా ఇన్ఫ్రారెడ్ లైట్ క్లిక్ ఆటోమేటిక్గా సెన్సార్తోని కెమెరా ద్వారా లైట్ ఆన్ అయ్యి అయితే మనకి ఇదైతే కలర్ వ్యూ అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా మంచి ఆప్షను. సో ఇది 3 MP క్వాలిటీ. 4 MP ఉంటుంది అని చెప్పాను కదా డ్యూయల్ లెన్స్లో. ఈ 4 MP కూడా చూపెడతాను. సేమ్ ఫీచర్స్ దీంట్లో ఉన్న ఫీచర్స్ దాంట్లో ఉంటుంది. సో 4 MP క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. ఈ కెమెరాలో వచ్చేసరికి ఇంతకుముందు కెమెరాలో ఒకే లెన్స్ ఉంది, అది 3 మెగాపిక్సెల్ది. ఇది 4 మెగాపిక్సెల్. దీంట్లో చూడండి ఇక్కడ 2 లెన్సులు అయితే రావడం జరుగుతుంది. 10x జూమ్ ద్వారా అయితే 2 లెన్సులు రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఈ లైటింగ్ నైట్ విజన్లో వచ్చేస్తుంది. ఇది ఇన్ఫ్రారెడ్ లైట్. సో మనం సేమ్ ఫీచర్స్ డే అండ్ నైట్ కలర్ ఉంటుంది. 256 GB మెమరీ కార్డు, అంతా ఆప్షన్స్ సేమ్. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే లాంగ్ వ్యూలో కొంచెం ఎక్కువ జూమ్ చేసుకున్నా అని క్వాలిటీ అయితే బాగా రావడం జరుగుతుంది. దానికి ఆ 3 MP కెమెరాకు ఈ 4 MP కెమెరాకు అయితే ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. సో ఇది ఒకసారి ఇది కూడా ఫిట్ చేసి మీకు మళ్ళీ దానిలో స్కాన్ చేసి ఏ విధంగా చేద్దామో చూపెడదాం. సేమ్ ఫ్యూచర్ ఇన్స్టాలేషన్ చేసుకోవడం ఈజీ. ఏ విధంగా 3 MP కెమెరా ఇన్స్టాల్ చేసినామో 4 MP కెమెరా కూడా ఇన్స్టాలేషన్ సేమ్ అదే విధంగా ఉంటుంది. సో మళ్ళీ మీకు ఇది ఒకసారి ఇన్స్టాలేషన్ చేసి మీకు చూపెడతాను. ఈ కెమెరాలు అయితే మన దగ్గర హోల్సేల్ ప్రైజ్లో అయితే మంచి ప్రైజ్లో అయితే దొరుకుతాయి. మనం ఇప్పటికైతే ఒక 100కు పైన సోలార్ కెమెరాలు అయితే తెలంగాణ, ఆంధ్రాకి అయితే కొరియర్ అయితే వేయడం జరిగింది. ఆంధ్ర వాళ్ళు అయితే ఎక్కువ అయితే కొరియర్ అయితే చేశాము. సో లోకల్లో అయితే మేము డైరెక్ట్ వెళ్ళి ఇన్స్టాలేషన్ చేసి ఇస్తాము. మీకు ఏ విధంగా చేసుకోవాలనేది మీకు మొబైల్లో చూపెడతాము. సో ముందైతే ఇదైతే నేను ఏ విధంగా చేయాలనో చూపెడతాను. ఇది కూడా ట్రూ క్లౌడ్, తర్వాత ఇక్కడ యాడ్ కెమెరా, ఇక్కడ మళ్ళీ యాడ్ కెమెరా తీసుకోవాలి. ఇక్కడ స్కాన్, డైరెక్ట్ స్కాన్ చేయండి ఇక్కడ డైరెక్ట్గా. సో స్కాన్ చేశాను, డైరెక్ట్ యాడ్ అయిపోతుంది, సేమ్ కాన్ఫిగరేషన్ అయిపోతుంది. సేమ్ ఇది కూడా ఆఫీస్ లేకపోతే హోమ్ ఏదో సెలెక్ట్ చేసుకోండి యాజ్ గా. సో నేను స్టడీ రూమ్ పెట్టాను. ఇక్కడ సేమ్ కెమెరా అయితే ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ సేవ్ చేసుకోవాలంటే కంపల్సరీ క్లియర్ పెడితే సేవ్ చేసి పెట్టుకోండి, మెయిల్ కూడా పెట్టుకోండి. సో కెమెరా అయితే ఇక్కడ చూడండి ఆన్ అయిపోయింది. ఈ కెమెరాకు మీకు ఈజీగా అర్థమైపోతుంది క్వాలిటీ వచ్చేసరికి. ఇది డ్యూయల్ లెన్స్ కెమెరా అని చెప్పాను కదా. ఇంతకుముందు 2 MP కెమెరాకు 3 MP కెమెరాకు ఈ కెమెరాకు చూడండి. ఇంతకుముందు 3 MP కెమెరాలు వచ్చేసి మీకు పర్సన్ క్లియర్గా విజిబిలిటీ కాలేదు. ఇప్పుడు చూడండి క్లియర్గా పర్సన్ అయితే విజిబిలిటీ అవుతున్నాడు. అక్కడ సిస్టమ్ మీద ఆడుతూ ఉన్నాడు ఏదో.
ఇవ్వండి అన్న ఒకసారి జూమ్ చేస్తాను. సో సేమ్ ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కెమెరా చూడండి, ఇక్కడ దాన్ని చేస్తున్నావా? జూమ్ చేసిన. ఇక్కడ చూడండి మా పర్సన్ కూడా వీడియో తీస్తున్నాడు. చూడండి పర్సన్ చూడండి క్లియర్గా అగుపడుతున్నాడు. ఇక్కడ పైన చూడండి లెటర్స్ కూడా, అంటే మనకు ఏదైతే కంపెనీ ప్రోడక్ట్ ఉందో ప్రోడక్ట్ లెటర్స్ కూడా క్లియర్గా అగుపడుతున్నాయి. చూడండి ఇక్కడ చూడండి ఫ్రాంటెక్, హెచ్పి. సో ఏంటంటే డ్యూయల్ లెన్స్ కెమెరాలో క్వాలిటీ బాగుంటుంది. అమౌంట్ వేరియేషన్కి వచ్చేసరికి 3MP కెమెరాకు 4MP కెమెరాకు వచ్చేసి 1000 రూపీస్ వేరియేషన్ అయితే ఉంది. సో మీకు చూస్తే అర్థమైపోతుంది. దీంట్లో మనం వచ్చేసి సో బెస్ట్ సజెస్ట్ ఏంటంటే 4MP కెమెరా యూజ్ చేయండి. 1000 రూపీస్లో ఏముంటుంది, 4MP కెమెరా యూజ్ చేసినట్టయితే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఇక ఫ్యూచర్స్ అన్నీ సేమ్ ఫ్యూచర్స్. మళ్ళీ ఇక్కడ ఆప్షన్ చేసినట్టయితే మోషన్ రికార్డరు, క్రూజు, సైరన్ చూడండి. సో ఆప్షన్స్ అన్నీ సేమ్ ఉంటాయండి. సో ఈ విధంగా ఇనిషియలైజేషన్ చేసుకోండి. ఒకవేళ మీరు మా దగ్గర పర్చేస్ చేసినట్టయితే మీకు ఎప్పుడైనా సర్వీస్ ప్రాబ్లం ఉన్నా, ఇనిషియలైజేషన్ ప్రాబ్లం ఉన్నా ఫోన్ కాల్ ద్వారా మేమైతే మీకు అప్డేట్ చేస్తాము. వీలైతే వీడియో కాల్ తీసుకొని కూడా మీకైతే ఇదివరకైతే చాలామందికి చాలా వరకు అయితే సర్వీస్ అయితే చేయించడం జరిగింది. మీకు కూడా ఏదైనా మా దగ్గర పర్చేస్ చేసి ఉండి మా కస్టమర్ అయినట్టయితే తప్పకుండా మేము 100% సర్వీస్ అయితే ఇవ్వుతాము. ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైజ్లోనే ఇస్తున్నాము. ఆన్లైన్తో పోల్చుకుంటే మీరు చాలా ఎక్కువ ఉంది ఆన్లైన్లో, దానికన్నా తక్కువ ప్రైజ్లో మన దగ్గర దొరుకుతుంది. హోల్సేల్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాము. మా అడ్రస్ వచ్చేసి తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మసీద్, యావర్ రోడ్, జగిత్యాల. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి 9000099556 9912464656. మన దగ్గర ఎప్పుడూ కెమెరాలు అయితే రెడీగా ఉంటాయి. కంప్యూటర్, ల్యాప్టాప్, సిస్టమ్స్ అన్నీ రెడీగా ఉంటాయి. సోలార్ కెమెరాలు అయితే రెగ్యులర్గా డైలీ 1-2 అయితే కొరియర్లు అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మాకు 3MP కెమెరాలు కావాలన్నా, 4MP కెమెరాలు కావాలన్నా, సోలార్ కెమెరాలు కావాలన్నా, హార్డ్ డిస్క్ కావాలన్నా, మీకు ఏది కావాలన్నా మన దగ్గర అయితే రెడీగా అయితే ఉంటున్నవి. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మా దగ్గర పర్చేజ్ చేయండి, సర్వీస్ తీసుకోండి. ఇప్పుడు ఆన్లైన్లో పర్చేజ్ చేసినట్టయితే మీకు ఎవరికి కాల్ చేయాలి? ఆంధ్ర నుండి ఒక పర్సన్ అయితే ఆన్లైన్లో కొన్నాము ఒక కెమెరా 9000 పెట్టి, మాకు ఇది సర్వీస్ ఏం రావట్లేదని చెప్పి కూడా ఫోన్ చేస్తే వాళ్ళకు కూడా సర్వీస్ ఇచ్చాము. సో మీరు మా దగ్గర పర్చేజ్ చేసినట్టయితే క్లియర్గా మీకు వీడియో కాల్ తీసుకొని మొబైల్ ద్వారా మీకు అన్ని క్లియర్ అయితే చేపిస్తాము. మంచి ప్రైస్ అయితే మీకు ఇస్తాము. మీకు ఒకవేళ కావాలంటే ఇలాంటి కెమెరా కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. 1 year అయితే వారంటీ ఉంటుంది. వారంటీ సర్వీస్ కూడా మేము క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇలాంటి కెమెరాలు కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాము. సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, అందరికీ ధన్యవాదాలు. బై బై.